లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ స్థానంలో ఏకగ్రీవాలు జరిగినా సరే ఆ అసెంబ్లీ ఇన్ఛార్జికి వచ్చే ఎన్నికలు టికెట్ ఇవ్వను. ఇది వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పిన విషయం. ఈ విషయం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో వైసీపీ నాయకుల కంటే ముందు టీడీపీ అలర్ట్ అయినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు టీడీపీ నాయకత్వం ఏమనుకుంటుందంటే ఎక్కడైతే ఏకగ్రీవాలు అయినాయో ఆ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదు. ఇది కదా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి పులివెందుల్లో ఏకగ్రీవాలు జరిగినాయి అనుకోండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారా చేయడా చూద్దాం. అంటే వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారండి. ఆయనే పార్టీ ప్రెసిడెంట్, ఆయనే టికెట్ ఇచ్చుకునేది, ఆయన పోటీ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టడం కోసం ఆయన ఎక్కడ ఏకగ్రీవాలు కావద్దు అని వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి, ఏకగ్రీవాలైతే టికెట్ ఇవ్వను అని వార్నింగ్లు ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్లో పెట్టడం కోసం ఇప్పుడు టీడీపీ పులివెందుల్లో ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకే బలం ఎక్కువ ఉంటుంది, ఏ మాటకా మాట. కానీ మొత్తం 7 మండలాల్లో ఒక 2 మండలాల్లో టీడీపీ కొద్దిగా బాగానే ఉంటుంది. లింగాల మండలం, మహదేవపురం మండలం, అక్కడ కొద్దిగా టీడీపీ ఉంటుంది. కాబట్టి ఆ మండలంలో ఎంపీటీసీ స్థానాలని, ఎంపీపీ పదవులను ఏకగ్రీవం చేసుకోవాలని టీడీపీ ప్రయత్నం చేస్తుంది. అలాగే పులివెందుల మున్సిపాలిటీలో కూడా 33 వార్డులు ఉంటాయి. ఆ 33 వార్డుల్లో 6 వార్డుల్లో టీడీపీకి బలం ఉంటుంది. ఓవరాల్గా చూసినప్పుడు వైసీపీకి ఎక్కువ బలం ఉండొచ్చు, ఒప్పుకోవాలి. కానీ ఒక 6 వార్డుల్లో మాత్రం టీడీపీకి బలం ఉంటుంది. ఈ 6 వార్డుల్లో ఏకగ్రీవం చేసుకోవాలి. మిగతా చోట్ల అధికారం కూటమి చేతిలో ఉంది కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి. ఎన్నిక జరగకుండా 6 వార్డుల్లో ఏకగ్రీవాలు చేసుకోవాలి. మిగతా చోట్ల వైసీపీని ఓడించి పులివెందుల మున్సిపాలిటీని దక్కించుకోవాలి. మీరు అనొచ్చు, మరి పులివెందుల్లో వైసీపీకి అంత బలం ఉంటుంది కదా, జగన్కి అంత బలం ఉంటుంది కదా, సాధ్యమా అంటే, ఇప్పుడు గతంలో 2021లో కుప్పంలో వైసీపీకి బలం ఉంది. కుప్పం మున్సిపాలిటీని వైసీపీ గెలిచిందా? వాళ్ళ చేతులు అధికారాన్ని పెట్టుకుని గెలిచారు. ఇప్పుడు టీడీపీ అదే పని చేయొచ్చు కాక, చేసిద్దా చేయదా నేను చెప్పను, కానీ చేయొచ్చు కాక. అందులో అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్లు చాలా ఉంటాయి. గతంతో పోలిస్తే జగన్ బలం పులివెందులో కొంత తగ్గింది కూడా. మీకు 2019 ఎన్నికల్లోనే కనపడింది కదా. వైసీపీ అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా పులివెందుల్లో జగన్ గారు పోటీ చేసినప్పుడు, మొన్న 2019తో పోలిస్తే 2024 ఎన్నికలకి ఆయన మెజార్టీ తగ్గింది. ఆయన గెలిచాడు పులివెందుల నుంచి, ఓకే, కానీ ఆయన మెజార్టీ 2019తో పోలిసి తగ్గింది. అంతెందుకు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల్లో వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అంత మాత్రం పులివెందుల్లో టీడీపీ పెరిగింది, వైసీపీ మొత్తం లేదని నేను చెప్పట్లేదు. కానీ గతంతో పోలిస్తే వైసీపీ బలం కొంత తగ్గింది. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కొంత పెరిగింది అక్కడ. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని గమనించి సరి చేసుకోవడం కోసం ఈ మధ్య పదే పులివెందులు వెళ్తున్నారు. లోకల్ లీడర్లకి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. గతంలో అక్కడ లోకల్ లీడర్లకి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కూడా కాదు. కానీ ఇప్పుడు పులివెందుల టూర్లు పెట్టుకుంటున్నారు. పోయిన ప్రతిసారి లోకల్ లీడర్లకి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కాదు, జగన్మోహన్ రెడ్డి గారే పోయి వాళ్ళని కలిసి వస్తున్నాడు. అంటే అవసరం అట్లాంటిది. సో అక్కడ ఉన్న వ్యతిరేకతను జగన్ గమనించగలిగాడు. సో కాబట్టి టీడీపీ ఇప్పుడు ప్లాన్ చేస్తుంది పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకోవటం. సరే, అది కైవసం చేసుకోవడం అంటే అది పోటీ జరిగింది, ఏం జరిగిందో చూద్దాం. కానీ ఒక 6 వార్డులను ఏకగ్రీవం చేసుకోవాలి. అలాగే ఒక 2 మండలాల్లో ఎంపీటీసీలని, తర్వాత ఎంపీపీలని, అవసరమైతే జడ్పీటీసీలని కైవసం చేసుకోవాలి అనేది ప్లానింగ్ జరుగుతుంది. గతంలో అయితే పులివెందుల రూరల్ మండలంలో జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగితే టీడీపీ గెలవగలిగింది, ఆ రోజు గెలవగలిగింది. మళ్ళా అదే రిపీట్ అవుద్దా అనేది చూడాలి. కానీ ఒకవేళ నిజంగా పులివెందుల్లో టీడీపీ ప్లాన్స్ వర్కౌట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్గా దెబ్బే. పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్లో పడిపోతారు. కాకపోతే జగన్ గారు కూడా జాగ్రత్త పడుతున్నారులేండి. అంటే ఆయనకి తెలిసిద్దిగా టీడీపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందో. ఆల్రెడీ ఒక దెబ్బ కొట్టారుగా పులివెందుల రూరల్ మండలంలో, ఆల్రెడీ ఒక దెబ్బ పడింది. కాబట్టి టీడీపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జగన్కి కూడా అర్థమైంది. కాబట్టి జగన్ కూడా జాగ్రత్త పడి ఎక్కడా కూడా ఏకగ్రీవాలు కాకుండా ప్రతి చోట వైసీపీని పోటీలో పెట్టాలి, అవసరమైతే డబ్బులు కూడా పుష్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఎంతవరకు ఏం వర్కౌట్ అవుతుందని చూడాలి.